వెల్కమ్ టు PN7 మీడియా. 2025 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన 22వ హాజరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె తన కుమార్తె ఆరాధ్యతో కలిసి రెడ్ కార్పెట్ పై మెరిశారు. ఈ సంవత్సరం ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఐవరీ మరియు గోల్డ్ కలర్ కలిగిన సంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపించారు. ఈ దుస్తులు జరీ పనితో కూడిన కేప్ స్టైల్ దుపట్టాతో ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఆమె నుదుటిన సింధూరంతో అంతర్జాతీయ వేదికపై మన సంస్కృతిని ప్రతిబింబించారు. కానీ ఆమె సింధూరం ధరించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొంతమంది ఇది ఆపరేషన్ సింధూర్ కు నివాళిగా భావించగా, మరికొంతమంది ఆమె మరియు అభిషేక్ బచ్చన్ మధ్య ఉన్న విడాకుల ఊహాగానాలకు సమాధానంగా చూశారు. 2002లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తొలిసారిగా హాజరైన ఐశ్వర్య అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ప్రఖ్యాత ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. ఆమె ప్రతి సంవత్సరం తన ప్రత్యేకమైన ఫ్యాషన్ స్టేట్మెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఆమె తన సంప్రదాయ భారతీయ దుస్తులతో మరియు సింధూరంతో తన ప్రత్యేకతను చూపించారు.